అమ్మ కిడ్నాప్ అంట్రా. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నవ్వు చూడకు, స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి. మీరు చూడండి, నా స్టైల్ చూడండి. రా. भैया भैया देख के नजारा तो देखो भाई, नजारा दे तो देखो. అటు పోయామో అటే ఇక, కొన్ని ఇటు పోయామా ఇటే ఇక. హలో గైస్, ఎల్లరికూ వనకం, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెల్కమ్ టు ది ఛానల్ వి బ్లాగర్. ఓకే, గెటింగ్ రెడీ, గ్లౌజెస్ మర్చిపోయినా. చలో రెడీ. మనమైతే ఇప్పుడు పాలగట్టు మనకు వాటర్ ఫాల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. Welcome to the streets of Secunderabad. సో మనం అయితే ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించుకుందాం. ఫ్యూయల్ అయిన తర్వాత లెట్స్ గో, ఇంకా నాన్ స్టాప్ రైడ్ అక్కడ వరకు కొట్టేద్దాం. ఎంత ఎర్లీ మార్నింగ్, అది టైమ్ ఈజ్ లైక్ 6:51. అప్పుడే ఇంత ట్రాఫిక్. ఆల్మోస్ట్ 7 గా సికింద్రాబాద్ ఫుల్ అయిపోతుంది ఖాళీ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఫుల్ ట్రాఫిక్ తిరుగుతాం అనుకుంటా. లేదు, అక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ వల్ల ట్రాఫిక్. తన్నగా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ దిగుదాం. ఇక ఎన్జిఆర్ఐ ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం, పాలగొట్టు. नजारा तो देखो भाई, नजारा दे तो देखो. ట్రాఫిక్ తక్కువనే ఉంది ఉప్పల్ దగ్గర. అయినా యాక్చువల్లీ స్కైవే వేసినప్పటి నుంచి ట్రాఫిక్ అయితే చాలా తగ్గిపోయింది. ఎందుకంటే మధ్యలో ట్యాంక్ ఆడడానికి రారు కదా ఎవరు. ఇక ఈ సిగ్నల్ ట్రాఫిక్ అంటారా, మహా అంటే ఒక 1 మినిట్ కంటే ఎక్కువ ఉండదు. సో చిల్ అన్న. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ పోతాం. అండర్గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం రోడ్, అక్కడ ఒక లేక్ కూడా ఉంది. యాక్చువల్లీ రిటర్న్ లో విజిట్ చేద్దాం దాన్ని. అయితే ప్రజెంట్ మనం పాలగట్టు కాడికి అయితే వెళ్ళిపోవాలి. అంతా మంచి అన్ని కోట్లు పెట్టి మీదంతా కడితే అంకుల్ రోడ్డుగా రావాల్సి చేస్తుంది కింద. ఇట్లాంటి వాళ్ళే మెట్రో స్టేషన్. అండ్ మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ కి కూడా ఎక్కడైనా ఆగాలి. చూద్దాం, లేచి ఇక్కడైనా మంచి ప్లేస్ దొరుకుతుంది, దాని అకార్డింగ్ మనం ఆగాలి. గైస్, మీరైతే మర్చిపోకుండా ఇండియా ఫుల్ ఫామ్ అయిందో కమెంట్స్ లో చెప్పండి నాకు.
మనం ఫ్యూయల్ అయితే కొట్టించుదాం. అక్కడ ఇండియన్ ఆయిల్ ఉంది, ఆడ కొట్టించేద్దాం ఫ్యూయల్. ఫ్యూయల్ అయితే వచ్చేసి పైన ఉందట్టుగా. फुल टैंक मारो भैया. नो नो. 107 ఉంది రేట్. भैया भैया देख के. अरे मेरा नुकसान कर दिया और मारो. नहीं हुआ अभी. अब साइड लगा के मारे. बस रुको. ఏంది भैया. छोड़ो 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 छोड़ो. మా పిల్లి పిల్ల అనుకున్నారా ఆయన అది. ట్రిప్ చేయాలి ఫస్ట్ ఫ్యూయల్ ని. 98 ని ట్రిప్ చేసేస్తే మనకు మైలేజ్ తెలుస్తుంది అన్నమాట. ఇది నాకు ఎంటవరకు వచ్చేసి ఫుల్ ట్యాంక్ 200 కిలోమీటర్స్ 220 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. సో అందాజ మీద 200 కిలోమీటర్ అంటే 150 ఇటు పోయి రావడానికి ఈజీగా సరిపోతుంది. సీదా పైకి వెళ్ళి రైట్ తీసుకుంటే దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ మొత్తం రూట్స్ అవస్తే, లెఫ్ట్ తీసుకుంటే హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ రోడ్. మనం సో కింది నుంచి ఇటు నుంచి వెళ్తాము. ఇది నాకు తెలిసి నోముల్ విలేజ్ సైడ్ నుంచి వస్తుంది అనుకుంటా రోడ్ ఇది. పై నుంచి కాకుండా ఇక్కడ కింద నుంచి వెళ్ళిపోతాం అనుకుంటా. The time is like 7:15. You can see 7:15 అవుతుంది. ఏం మిర్రర్ ఇందాక డౌన్ 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 డౌన్. అమ్మ కిడ్నాప్ అంటారా. నాన్న జాతికి చెందిన వాళ్ళే అనుకుంటా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రోజు మంచిగా ఫ్లాగ్స్ పెట్టుకొని నీట్గా వెళ్ళిపోతున్నారు ఇద్దరు హెల్మెట్స్. దాట్స్ వాట్ రైడింగ్ మీన్స్ మ్యాన్ యాక్చువల్లీ. రైడ్ చేయండి, సేఫ్ రైడ్ చేయండి అబ్బా, బాగుంటది ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ సేఫ్ రైడ్ లో అంటే మజా వేరు. మనం ఇంకా 33 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మొత్తం ఓఆర్ఆర్ జంక్షన్ క్రాస్ చేసుకొని 30 కిలోమీటర్స్ స్ట్రైట్ గా క్రూజ్ చేసుకుంటే ఐ థింక్ వీ హ్యావ్ ఇట్ టోల్ ఇన్ బిట్వీన్. 3 రూట్స్ ఉన్నాయి యాక్చువల్లీ మొత్తం. సో మనం స్ట్రైట్ రూట్లో వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ స్టార్ట్. రోడ్స్ అయితే లిటరల్లీ హెవెన్ ఉన్నాయి అబ్బా. ఎంత మంచి రోడ్స్ ఇటు సైడ్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను అసలు.
హాయ్ విక్కీ. హాయ్ బ్రో విక్కీ. ఎక్కడికి రైడ్? నాగార్జున డ్యామ్. అచ్చా, నేను పాలగట్టు వెళ్తున్నా. రైడ్ స్టార్ట్ అయింది, ప్లాన్ చేంజ్ అయింది. గోయింగ్ నాగార్జున సాగర్ నా. హోండా, రాయల్ ఎన్ఫీల్డ్, ఎన్ఎస్. మనకు అన్న వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ స్టాప్ ఇబ్రాహీంపట్నంలో టిఫిన్ చేద్దామని ఆగుదామన్నారు బ్రేక్ కోసం. ఇక అప్పుడు బ్రేక్ చేసుకున్నామంటే నెక్స్ట్ ఇక డైరెక్ట్ స్టే టు నాగార్జున సాగర్ డాబర్, సారీ నాగార్జున సాగర్ డ్యామ్. అక్కడికి మన ఫైనల్ డెస్టినేషన్. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ పే బ్యాక్ అయిపోతాం. ప్రెసెంట్ అన్న వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక లీడింగ్ లైన్ లాగా వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే వీళ్ళందరూ కొత్తనే యాక్చువల్లీ. జస్ట్ ఇందాక బ్రేక్ఫాస్ట్ గా ఆగినప్పుడు పరిచయం అయ్యారు. అక్కడే అన్న వాళ్ళతో మాట్లాడినా, జస్ట్ జాయిన్ అయిపోయినా వాళ్ళ రైడ్ లో. నాది యాక్చువల్లీ పాలగట్టు ప్లాన్, అది కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోయింది. ఓ ఆరని ఎక్కేస్తున్నాడు ఏంటో. ఓకే, బ్రేక్ఫాస్ట్ కి ఆగుదామన్నారు. ఫ్లాగ్స్ ఆడుతున్నారు ఎక్కడికక్కడ. బ్రేక్ఫాస్ట్ అయితే తాగినాం ఉడిపి టిఫిన్ సెంటర్. ఎండా కోటింగ్, చెమటా పట్టింగ్. View of Nagarjuna Sagar Dam. The roads. రోడ్ల మీద పుచ్చకాయలు తిండి. అడుగుతారు రైడ్ ఎందుకు, ఏం మజా ఉంటుందని. ఇదిగో దిస్ ఈస్ వాట్ ద మజా ఇస్. బోటింగ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐలాండ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఓ ఘోరం రష్ ఉంది బోట్ అయితే. Guys, this is the end point here. అన్న వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. ఇక్కడ ఇది ఎండ్ పాయింట్. యూ కెన్ సీ దోస్ మౌంటైన్స్ దేర్. అవన్నీ ఇక్కడ నుంచి ఇలా ఉంటాయి. మనం మొత్తం 40 minutes జర్నీ తీసుకున్నాం. 200 per person ఛార్జ్ చేశారు అడల్ట్స్కి. ఇది ఎండ్ పాయింట్. లోపల మనం తిరిగి చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే దే విల్ క్యారీ us బ్యాక్. సో నాగార్జునకొండ మ్యూజియంలోకి వచ్చేసినాం. ఇది వచ్చేసి మనం అక్కడ నుంచి 45 minutes ట్రావెల్ చేస్తే బోట్లో అక్కడి నుంచి మనకి లొకేషన్ అనేది వస్తుంది. ఇది చూడండి, మొత్తం ఐలాండ్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నారు. ఇది మొత్తం ఆర్కియాలజిక్ సంథింగ్ ఏదో హిస్టారికల్ ప్లేస్ అంట. ఇవన్నీ ప్లేసెస్ మనం అయితే కవర్ చేయడం లేదు, సో చాలా మనం లాంగ్ వెళ్ళాలి కాబట్టి. వైస్ నాగార్జున సాగర్. ఇది వచ్చేసి దాని మ్యూజియం అనమాట. అక్కడ చెట్టు చూసాం. ఇది అన్నకు తెలుసా అంట ఈ చెట్టు గురించి. అన్న ఏం చెట్టు అన్న అది?
వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నవ్వు చూడకు స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ చూడండి రా. అడవి బాదం అడవి బాదం చెట్టు అంట. లైక్ ఇవి దాని ఫ్రూట్స్ గైస్. ఇవి ఎలా తినాలంటే ఇవి దాని ఫ్రూట్స్ Just అన్న చూపిస్తున్నాడు. డైరెక్ట్ బైట్ చేసేసేయాలంట. ఇదిగో చూడండి లోపల సేమ్ మన బాదంకాయ మధ్యలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఓకే, సో ఇది డొక్క తీసేసి ఏముంది అక్కడ పదా వెళ్ళిపోదాం. క్యాప్ తీసేసి సో ఇలా చూసిరాపో అక్కంది కేకే అన్న సేఫే కదా. ఏముంది ఏమైనా అయితే తేడా అయితే ఎత్తడమే శవం. తేవడితే శవం ఎత్తడమే. ఇంటికి కూడా 16 బద్దలు 2 బొంకట్టలు అంతే. వాటర్ ఫాల్ ఎంట్రన్స్ ఇది, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సీరియస్లీ ఇక్కడ ఇంతగానం ట్రాఫిక్ ఉందండి. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది యాక్చువల్లీ. నాకు తెలిసి ఇక్కడ పార్కింగ్ పెట్టి లోపల నడుచుకుంటూ పో. ఇక్కడ పార్క్ చేయాలి. ఎత్తిపోతుల 30-20 ఏం తాగలే. ఈ ఎత్తిపోత వాటర్ ఫాల్స్ దగ్గర ఇది ఒక్కటి ఉంది వ్యూ పాయింట్ అంట. సీ దిస్. అటు పోయామో అటే ఇక, కొన్ని ఇటు పోయామా ఇటే ఇక. బట్ వ్యూ ఫ్రెండ్స్ జస్ట్ లైక్ వావ్. ఇన్స్టాగ్రామ్లో చూసి ఏదో వాటర్ ఫాల్ బాగుంటుంది అన్నారు. అండ్ సీ దిస్ హియర్. లొకేషన్ క్రేజీ ఉంది. ఈ క్రౌడ్ని చూడండి ఇక్కడ. ఇది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు. అంగల్ విజయ్ ఇంత క్రౌడ్లా మీరు ఇక్కడ సోలోగా నిలబడి ఫోటో దిగుతా అనుకుంటే మీకన్నా పెద్ద లేడు. సో బెటర్ ప్లాన్ ఎర్లీ టు కమ్ హియర్. బట్ లొకేషన్ ఇస్ లైక్ వర్త్. అక్కడే. బట్ సీ దిస్, ఐ షో యూ వన్ థింగ్. ఒక నిమిషం ఇక్కడ నుంచి చూసారంటే వాటర్ ఫాల్స్ ఆర్ కంప్లీట్లీ వర్త్ అనమాట. చూసన్నా కైండ్ ఆఫ్ ట్రిక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చెప్తే ఇన్లే ప్రశాంతంగా మెల్లగా పోదామన్నా అంటే విన్నారా? వినలేరు. అమ్మాయి ఎంట్రికిచ్చలు లెక్క ఉన్నాయి దీన్ని అన్ని కట్టెలు. సీరియస్లీ మ్యాన్. సుభాష్ ఫ్రూట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. గాయస్ కంప్లీట్లీ రైడ్ అయితే అయిపోయింది. చలో వెయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ నాగార్జున సాగర్ డ్యామ్. Hope you enjoyed the video. Do hit the subscribe button. నేను అడిగిన క్వశ్చన్ కి కామెంట్ పెట్టండి. See you in the next vlog. Bye guys.